ఒక పేద గృహిణి ఇంటికి వెళ్ళారు భిక్ష కోసం వెళ్ళినప్పుడు ఆ గృహిణి ఇంత అత్యంత తేజస్వి అయినటువంటి ఒక బ్రహ్మచారి నా ఇంటి ముందు భిక్ష కోసం వచ్చినప్పుడు ఇంట్లో ఏదైనా ఇవ్వాలి అని చెప్పి ఆవిడ ఎంతో ఆసక్తితో ఇంట్లో పలికెళ్ళి అంతా చూసినా కూడా ఎక్కడ ఏమీ దొరకలేదు. చివరికి ఒకే ఒక ఎండిపోయినటువంటి ఉసిరికాయ దొరికింది. సరే ఇదైనా దొరికింది, కనీసం దీన్నైనా ఇద్దాము అని ఆవిడ ఎంతో దుఃఖంతో, ఒకవైపు సంతోషం ఇంకోవైపు దుఃఖం, దానికంటే కూడా ఎక్కువ దుఃఖం, ఎందుకంటే ఏమీ ఇవ్వలేకపోతున్నాను, ఇది తప్ప ఇంకేమీ ఇవ్వలేకపోతున్నాను, ఇటువంటి దారిద్ర్యంలో నేను ఉండాల్సి వచ్చిందే అని ఆవిడ ఎంతో దుఃఖిస్తూ ఆ ఎండిపోయినటువంటి ఆమలకాన్నే తీసుకొచ్చి శంకరాచార్యుల వారికి సమర్పించినప్పుడు అప్పుడు శంకరాచార్యుల వారు ఆవిడ యొక్క దుస్థితిని చూసి చలించిపోయారు. వెంటనే అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని, ఆ కనకధార స్తోత్రాన్ని శంకరాచార్యుల వారు రచించారు. ఆ క్షణంలోనే రచించారు. శంకరులు ఇలా ఆ స్తోత్రాన్ని రచించి అమ్మవారిని స్తుతించిన వెంటనే అమ్మవారు, మహాలక్ష్మి అమ్మవారు అక్కడ ఆ ఇంటి ముందు ప్రత్యక్షమై అడిగింది, ఎందుకు నన్ను ఇలా స్తుతించావు, ఎందుకు నన్ను ఆహ్వానించావు ఇక్కడికి, ఎందుకు నన్ను ప్రార్థించావు అని అడుగుతుంది. అప్పుడు శంకరాచార్యుల వారు అంటారు, అమ్మ ఈ గృహిణి యొక్క దారిద్ర్యం చూడు ఎలా ఉందో, కాబట్టి ఎలాగైనా సరే ఈ గృహిణికి నువ్వు సంపదలను అనుగ్రహించు అని అంటారు. అప్పుడు అమ్మవారు ఒక మాట అంటుంది. ఏమిటి అనంటే, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఏమిటి అనంటే, నేను వీళ్ళని అనుగ్రహించాలి అనంటే దానికి కావలసినటువంటి పనిని వీళ్ళు చెయ్యలేదు, నా అనుగ్రహానికి పాత్రులయ్యే యోగ్యత వీళ్ళకి లేదు, కాబట్టి ఎలా అనుగ్రహించేది అని అమ్మవారు అడుగుతుంది. అంటే ఏమిటి ఆ యోగ్యత అనంటే, నేను కిందటి జన్మలో వీళ్ళకి చాలా సంపదని ఇచ్చాను, కానీ ఇచ్చినా కూడా దాన్ని వాళ్ళు సద్వినియోగం చేయలేదు. కాబట్టి ఏమైంది అనంటే, వీళ్ళకి సంపద ఇవ్వడం అనేది వ్యర్థం, కాబట్టి ఇచ్చినా కూడా అది సద్వినియోగం కాదు, కాబట్టి ఈ జన్మలో నేనేమి సంపదలను ఇవ్వలేదు అని అంటుంది.